నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. 2023 సెప్టెంబర్ 9న అంటే సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు వైసీపీ పతనానికి బీజం పడింది. ఎందుకు అంటే ఇదే రోజున నంద్యాలలో ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ అమానుషంగా అరెస్ట్ చేపించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అధికారులను వాడుకొని ఆయన అరెస్ట్ అయితే చేపించింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి టీడీపీకి తిరుగులేని పరిస్థితి అయితే ఏపీలో మనం చూస్తున్నాం. అప్పటి పరిస్థితుల గురించి, ఆ తర్వాత మరి టీడీపీ మీద ఉన్నటువంటి అభిమానం కూడా ఒక్కసారి పెళ్లిబిక్కిన సందర్భాల గురించి ఈరోజు సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు మీకు గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే ఎవరు కూడా మర్చిపోలేనటువంటి రోజు ఈ రోజు. బాబు గారు మొట్టమొదటిసారి అరెస్ట్ అవ్వటం, అప్పటి సందర్భాలు, అప్పటి పరిస్థితులు, అప్పుడు టీడీపీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి తిరుగు లేకుండా ఉన్నటువంటి విజయం మీ మాటల్లో. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోటి అనుబంధం కానీ, ఆ పార్టీని అనుసరించడం కానీ, ఆ పార్టీని అభిమానించడం కానీ, ఒక న్యూట్రల్ పర్సన్గా ఎప్పుడు కూడా నేను ఆ పార్టీ పట్ల నాకు ఒక పాజిటివ్ దృక్పథం ఉంది. బేసిక్గా మా ఫ్యామిలీ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అవటం, యాంటీ కాంగ్రెస్ కావటం వల్ల కూడా అయి ఉండొచ్చు. తర్వాత అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు 78 నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం నాకు ఒక గమనింపు ఉంది. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో ఉండగా రాజకీయాల పట్ల అప్పటికే నాకు ఎంతో కొంత అవగాహన ఉండేది. ఎందుకంటే మా ఇంట్లో ఆ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో నాకు 2 సందర్భాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాజకీయాలు, లేకపోతే హుందా రాజకీయాలు, లేకపోతే దుర్మార్గపు రాజకీయాల విషయంలో 3 సందర్భాల్లో తీవ్ర మనస్తాపం, ఆగ్రహం కలిగింది. ఎన్టీ రామారావు గారు 84లో రామ్లాల్ అనేటువంటి గవర్నర్ ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన, ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఆయన బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిని చేశాడు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు 4 రోజుల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. నేను కూడా అప్పుడు మాది కడియం కాన్స్టిట్యున్సీ, తూర్పుగోదావరి జిల్లా. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గిరజాల వెంకట స్వామినాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయన నాదెండ్ల భాస్కరరావు ఫిరాయించి రామారావు గారికి వెన్నుపోట్లు ఆయన కూడా భాగమయ్యాడు. మేము ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా మా నియోజకవర్గంలో ఒక రకంగా చెప్పాలంటే మా జిల్లాలో మేమే మొట్టమొదటిగా తిరుగుబాటు ఎగరేసాం వాళ్ళ మీద. ఎందుకంటే మా ఎమ్మెల్యే అటైపు దూకేసాడు కాబట్టి ఎక్కువగా మేము రియాక్ట్ అయ్యాం. ఆ రాష్ట్రంతో పాటు జిల్లాలో అంతా కూడా నిరసనలు ఉన్నాయి. ముందుగా రాష్ట్రం మొత్తం మీద అనంతపురం జిల్లాలో అల్లర్లు చెలరేగా 5 చచ్చిపోయారు పోలీస్ కాల్పులో రామారావు గారిని దింపేసినప్పుడు. మా జిల్లా వరకు మా ఎమ్మెల్యే అటుపక్క దూకేసాడు కాబట్టి మేము తిరగబడ్డాం. అప్పుడు మా నియోజకవర్గానికి ఈ చివరి మా గ్రామం ఉంటుంది, నియోజకవర్గ కేంద్రం కడియం ఆ చివరి ఉంటుంది. ఆయన గ్రామం, మా ఎమ్మెల్యే గారి గ్రామం వరకు వెళ్ళి కడియం. అక్కడ ఆయన ఇంటి ముందు ట్రాక్టరే వేదికగా పెట్టి అప్పటికప్పుడు ఒక మైకు, ఇంత దెమ్మలాంటి మైకులు ఉండి పెట్టి అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసి నువ్వు సిగ్గుంటే రాజీనామా చేయాలని చెప్పి నిలదీశాం. తర్వాత ఆ 4 రోజులు కూడా ఉద్యమంలో పాల్గొన్నాను నేను. నాదెండ్ల భాస్కరరావు గారు రాజమండ్రి ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు మమ్మల్ని లాఠీ చార్జ్ చేశారు మా మీద, ఆయనకు నిరసన వ్యక్తం చేస్తుంటే ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. రామారావు గారికి మద్దతుగా 4 రోజుల్లో కోట్లాది మంది తెలుగువారి ఆకాంక్ష మేరకు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా రామారావు గారికి మద్దతుగా నిలిచినాయి, ఎక్సెప్ట్ కాంగ్రెస్. ఆ రోజు 4 రోజులు తిరగకుండానే ఇందిరాగాంధీ గారి ఉక్కు మహిళ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసింది. ఆ సందర్భంలో తీవ్ర ఆగ్రహం కలిగింది, ఈ రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయటని. తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని నిండు సభలో అవమానించి వ్యక్తిగతంగా కించపరిచి ఆయన కుటుంబాన్ని కూడా లాగి వ్యక్తిత్వ హననం చేసి దారుణంగా దూషిస్తే ఆయన బయటకు వచ్చి దుఃఖిస్తే ఒక రాజర్షి, రాజయోగి అంటారు ఆయన, దూషణ భూషణ తిరస్కారాలకి అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఉండే వ్యక్తిని ఎలాంటి సందర్భంలో కూడా దృఢచిత్తుడై ఉండేవాడు ఆయన. ఎవరే మాట్లాడినా, ఎవరు దారుణంగా విమర్శిస్తున్నప్పుడు కూడా వాళ్ళంగా జాలిగా చూసేవాడు, అంతేగాని వాళ్ళని తిరిగి తిట్టాలనుకునేవాడు కాదు. మీ భవిష్యత్తు అంధకారం అయిపోద్దురా, ఇంతకీ రాజకీయాలు ఎలా దిగజారుస్తున్నారు, మీ బతుకు బస్ స్టాండు అని వాళ్ళ వంక విచారంగా చూసేవాడు, జాలిగా చూసేవాడు. విచారం ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు పట్ల ఆయన కూడా విచారం వ్యక్తం చేసేవాడు. అలాంటి వ్యక్తి బ్రేక్ అయిపోయి బోరుని విలపించాడు. అది నన్ను చాలా కలిచివేసిందండి. నిజంగానే అప్పుడు చాలా ఆగ్రహం కలిగింది. మళ్ళీ ఆయన అరెస్ట్, అది కూడా అరెస్ట్ తప్పు కాదు, అరెస్ట్ చేసిన విధానం తప్పు. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు, అది నిజమా ఒట్టిదని న్యాయస్థానం తెలుస్తాయి. అరెస్ట్ ఒక ప్రొసీజర్ ఉంది, ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక నోటీస్ ఇవ్వటం, విచారణ చేయటం, విచారణలో ఆయన పాత్ర ఉంది నేరంలో అంటే అరెస్ట్ చేయడం అనేటువంటి ఒక ప్రాసెస్. ఎవరినైనా సరే ఇవాళ అదే కదా చేయమంటున్నారు జడ్జీలు. వాళ్ళ అర్ధరాత్రి 2 గంటలు తలుపు కట్టి అందరూ ఆదమరిసి పడుకున్నప్పుడు, పార్టీ శ్రేణులు ఆయన కూడా ఆదమరిసి పడుకున్నప్పుడు తలుపు కొట్టి అప్పటికప్పుడు అరెస్ట్ అంటే ఏంటి, ఏ కారణం చేత నేను అడిగి న్యాయంగా చేయండి, మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అంటే కూడా చెప్పలేని పరిస్థితి ఆ అధికారి. తర్వాత పంపిస్తాం మీకు వాట్సాప్లో చూసుకోండి అన్నాడు.
నోటీస్ లేదు. అసలు ఈ నేర ఆరోపణ నువ్వు దేని మీద చేస్తున్నావు చెప్పలేదు. అంత జనం ఉడికిపోయారు. ఏం చేయాలి అర్థం అట్లా. అక్కడ నిరంకుశం, దుర్మార్గం, అణిచివేత, ఉక్కుపాదం. ఆయన్ని అంత దూరం రోడ్డు ప్రయాణం తీసుకొచ్చి అంత దూరం ప్రయాణం చేసిన మనిషిని విచారణ పేరుతో కాలయాపన చేసి ఆయన కనీసం మంచినీళ్ళు తీసుకున్నాడు, ఆహారం కూడా తీసుకోలేదు. ఆయన మనస్తాపం పొందాడు. ఆయన అంత దుర్మార్గం జరుగుతుంది. రాజ్యాంగము చట్టము ఇలా ఉల్లంఘిస్తున్నారో ఈ దేశం ఏమైపోద్ది అన్న బాధ ఉంది ఆయనలో. అప్పుడు కూడా వైద్య పరీక్షల పేరిట, విచారణ పేరిట ఆయన్ని ఒక రకంగా మానసికంగా వేధించారు. తర్వాత కోర్టుకు పెట్టారు. కోర్టు కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. కనీసం నోటీస్ ఇవ్వలేదు, ప్రోటోకాల్ పాటించలేదు, గవర్నర్ గారు పర్మిషన్ లేదు అనేటువంటి విషయాన్ని గమనించకుండా రిమాండ్ చేస్తారు. 53 రోజుల పాటు ఆయన న్యాయ పోరాటం చేశాడు. ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఆయన చట్టానికి, రాజ్యాంగానికి ఎంత గౌరవం ఇస్తాడంటే ఆయన మీద ఇది అక్రమ అరెస్ట్ అని ఆయన తెలుసు, సమస్త ప్రజానీకానికి తెలుసు. చట్టాన్ని గౌరవించి ధర్మానికి తల వంచి న్యాయ దేవత కోసం, న్యాయం జరగడం కోసం ఖైదులోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పోరాటం చేశాడు. అసలు నేను తప్పే చేయలేదు, ఈ కేసే వాళ్ళదు అని చెప్పేసి న్యాయ పోరాటం చేశాడు. అది ఇవాళ కోల్డ్ స్టోరేజ్లో ఉంది ఆ తీర్పు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఒక రకంగా చెప్పుకుంటాం. ఇది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ. ఇది కూడా ఉంది రెండో వైపు. అది ఇప్పటికీ తేలలేదు. ఆయనకి ఆరోగ్య కారణాల మీద బెయిల్ వచ్చింది, మధ్యంతర బెయిల్. బెయిల్ వచ్చినప్పుడు ఆయన్ని ప్రజానీకం ఎలా స్వాగతించారో మనం కళ్ళారా చూసాం. ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి పాతాళానికి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. అంతకు ముందు, ఇదంతా జరగక ముందు 2019 చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలైనప్పుడు థ్యాంక్ యూ ఏపీ పీపుల్ అని, నేనేం తప్పు చేశాను, ఇంత ఘోరంగా ఓడిపోవడానికి నేనేం తప్పు చేశాను, ఇంత తప్పు చేశాను నేను అని వాపోయాడు ఆయన. అయినా సరే ప్రజా తీర్పుని శిరసావహిస్తా ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆయన వెంటాడాడు. ఆయన స్మృతులు కనపడకూడదు అనుకున్నాడు. ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అది చెరిపేస్తే చెరిగిపోదో, చింపేస్తే చిరిగిపోదో, అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఆయన ప్రజావేదిక నిర్మించాడు, ప్రజల సమస్యలను పరిష్కరించాడని, ఆ ఆనవాళ్ళు ఉండకూడదని దాన్ని ధ్వంసం చేశాడు. ఆ రబ్బిష్ తీసుకెళ్ళి ఆయన ఇంటి ముందు పోసాడు. అమరావతి ఆయన స్వప్నం, ఆ స్వప్న సౌధాన్ని కూకట వేళతో పెకలించడానికి ప్రయత్నం చేశాడు. అమరావతి అనేటువంటి దివ్య క్షేత్రం, చారిత్రక నగరం. అది వేల సంవత్సరాల క్రితం ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించిన ప్రాంతం. స్వయంభూ అమరలింగేశ్వర స్వామి క్షేత్రం అక్కడే ఉంది. పక్కన పానకాల స్వామి, ఇంకో పక్కన దుర్గమ్మ, కృష్ణానది, నదీ పరివాహక ప్రాంతం, నాగరికత విలసిల్లింది. వేల సంవత్సరాల క్రితం నాగరికత ఉన్న ప్రాంతం అది. ప్రపంచ దేశాలతో ఆ రోజుల్లో వాణిజ్య సంబంధాలు కలిగి ఎగుమతులు దిగుమతులు చేసి శిల్పకళా చాతుర్యం, సంగీత, నాట్యంలో ప్రసిద్ధి చెంది విద్యా వైద్యంలో చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఆచార్య నాగార్జున నడయాడిన నేల. రాణి రుద్రమదేవి ఒక శాసనం వేసింది అక్కడ ప్రజా వైద్యశాల నిర్మించబడింది. కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరికీ వైద్యము, చికిత్స, శుశ్రూష లభించింది అక్కడ. అలాంటి ప్రాంతాన్ని శ్మశానం అన్నాడు, ఎడారన్నారు, ముంపు ప్రాంతం అని చెప్పేసి ముంచడానికి ప్రయత్నం చేశారు. ఒకటా రెండా ఆ ప్రాంత భూములు ఇచ్చిన రైతుల్ని చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ చూసి ఇచ్చారన్న ఆ పాపానికి చంద్రబాబు నాయుడు గారి కలల సౌదాన్ని కోల్చడం ద్వారా ఆయన మానసిక వేదన గురి చేసి భూములు ఇచ్చిన పాపానికి మహిళలు, వృద్ధులు, పిల్లలు అని తేడా లేకుండా రైతుల్ని, రైతు కూలీల్ని దారుణంగా వేటాడాడు, మానసిక హింసించాడు. అనేక మంది ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేశారు. అడుగు తీసి అడిగేనిలా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడానికి ఆధార్ కార్డు చూపించాల్సి వచ్చింది. ముళ్ళ కంచెలు వేశారు. అమ్మవారు పొంగళ్ళు కూడా సమర్పించుకునేలేదు. దేవుడు దండం పెట్టుకోవాలంటే కూడా మెళ్ళ కొండవ తీయమనడం ఒక పోలీసు సన్నాసి. ఇలాంటి పరిస్థితి. ఒక పచ్చి బాలింతర పొత్తుగడ్డ మీద తినడు అక్కడ. ఆ ఎదవన్నారు, ఎదవ ఎక్కడున్నాడో తెలియదు. ఈ ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు. ఒక అధికారి అయితే ఇటుకు బెడ్డిచ్చి కొట్టేసాడు ఆడవాళ్ళని. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ కింద ఉన్న ఆవిడ నిర్బంధిస్తే దుఃఖం తట్టుకోలేక గోదావరిలో, కృష్ణానదిలో దూకేస్తున్నది. అంటే ఎంత దారుణం అంటే ప్రపంచంలో పేరెండికి కన్నా కొమ్ములు తిరిగిన నియంతలు కూడా ఇంత దారుణమైన అకృత్యాలు చేసి ఉండరు. అప్రకటిత ఎమర్జెన్సీ, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ నడిచిందండి ఆంధ్రప్రదేశ్లో. ఒకళ్ళ ఇద్దరా మొత్తం సమస్త సకల జనుల్ని వేధించాడు. రకరకాల రూపాల్లో స్టెప్ బై స్టెప్ అన్ని వర్గాలని టచ్ చేశాడు. ఇసుక, మద్యం పాలసీ ద్వారా అట్టడుగు వర్గాలని చావు దెబ్బ కొట్టాడు. వాళ్ళ ఆరోగ్యాల మీద దెబ్బతీశాడు. అనాథలైపోయారు. దాని మీద ఆ రక్తం కలిపిన అన్నం తిన్నాడు. రక్తంతో చేతులు కట్టుకున్నాడు. ఆ డబ్బుతో అతను మూటలు పోగేసుకున్నాడు. ప్రజలందరూ గమనించారు. దీని మీద ఏనాడు కూడా తమ సంఖ్యాబలం తక్కువ ఉన్నా, అయిన వాళ్ళు కాని వాళ్ళు రకరకాలుగా సూటిపోటి మాటలు మాట్లాడుతున్నా, అనేక పదవులు అనుభవించి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే లేని వాళ్ళు, 4 సార్లు 3 సార్లు మంత్రులైన వాళ్ళు కూడా దాక్కున్నా ఎక్కడా కూడా ఆగకుండా గుప్పుడు మంది నాయకులతోటి చంద్రబాబు నాయుడు గారు పోరాటాన్ని కొనసాగించాడు. అశేషమైన పార్టీ కార్యకర్తలు, రకరకాల విభాగాలు, ఐటీడీపీనా ఇదని రకరకాల విభాగాలు ఉండే వాళ్ళందరూ యుద్ధం చేశారు. కేసులు పట్టించుకున్నారు, చావు దెబ్బలు తిన్నారు, జైలుకి వెళ్ళారు. యుద్ధంలో పీకులు కోసేస్తుంటే కూడా జై చంద్రబాబుని చచ్చిపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఆ కార్యకర్తలకి అండగా నిలబడడానికి, వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడడానికి లోకేష్ గారు ఇన్ని కష్టాలు, ఇంత దుర్మార్గాన్ని ఎదుర్కొంటా, ఇంత నిర్బంధాన్ని ఎదుర్కొంటా కూడా పోరాటం ఎక్కడ ఆపలేదు వాళ్ళు. పాదయాత్ర చివరాంకం లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టి అప్పటి వరకు ఆయన మీద ఉన్న అనేక రకాలుగా ట్రోలింగ్ గురయ్యాడు. అవన్నిటిని దాటుకుని, కంచెలన్నిటిని దాటుకుని వచ్చాడు బయటికి. నాయుడు కొడుగ్గా మొదలుపెట్టాడు పాదయాత్ర, నాయకుడే బయటకు వచ్చాడు. ఇక ఈ తట్టుకోలేప్పుడు జగన్మోహన్ రెడ్డి ముప్పేట దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద. యాక్చువల్గా అతను నిరంకుశం, దుర్మార్గం, అరాచకం, ఇతను డబ్బులు ఇచ్చి ట్రోలింగ్లు చేయించడం, స్ట్రాటజిస్టులను పెట్టుకుని రకరకాల వ్యూహాలు పన్నటం, వైనాట్ కుప్పం అని గుండెలు జలధరించేలా చేసాడు. టీడీపీ శ్రేణులను మానసికంగా బలహీనం చేయడానికి ప్రయత్నం చేశాడు. వైనాట్ 170 అందరికీ జారిపోయేలా చేశాడు. మాలాటోళ్ళు మా గొంతు సరిపోకపోయినా 19 నుంచి కూడా మా పోరాటం రాతల్లోనూ మాటల్లోనూ ఎక్కడా తగ్గకుండా వీడు వచ్చి వారం జైల్లో పోతాడని చెప్పివ్వండి నేను. అది అయినా కాకపోయినా ఏంటండి, అది ఒక టానిక్ లాడుతామాట. ఇప్పుడు శ్వాస వచ్చి పడిపోయినాడు మొఖమే నీళ్ళు చల్లితే అమ్మాయి అనుకుని లెగిస్తాడు కదా, నిజం, అది నాకు తెలుసు. అక్కడ అరెస్ట్ అవ్వడం అప్పుడు. కానీ ఏదో ఒక ఆశ, మనిషికి ఆశే శ్వాస. ఇలాగా ఆ రకంగా మాకు కూడా భయం ఉండేది లోపల. ఎక్కడో చోట నా సన్నిహితులు ఇతులు కూడా నువ్వు జాగ్రత్త మాట్లాడుతున్నావు అనేవారు. ఇవాళ వస్తే రేపు రెండు అనుకునేవాడు నేను. ఏమవుద్ది, ఇంత దుర్మార్గం కళ్ళ ముందు జరిగితే నోరు మూసుకుని కూర్చుంటామా? మనకు ఒక అవకాశం వచ్చింది, వేదిక దొరికింది మాట్లాడడానికి. 10 మందికి ధైర్యం చెప్పడంలో ఉన్న ఇది ఒక తృప్తినిచ్చింది, ఒక ధర్మం వైపు నిలబడ్డామన్న ఆనందం. అలాంటి టైంలో కూడా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే పార్టీ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ విక్టరీ కూడా సంపాదించడం. ఇప్పుడు నా ఒక్కడితో అని కాదండి, నాలాంటి లక్షలాది మంది త్యాగాలు, కుటుంబ జీవితాలను వదులుకున్నారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకి వెళ్ళారు, రక్తగాయాలైన, ఆర్థికంగా నష్టపోయారు, మానసిక వేదనకు గురయ్యారు అనేక మంది, లక్షలాది మంది. అయినా సరే ఎక్కడ ఎవరికి తగ్గలేదండి. పోరాటం ఇది చరిత్ర. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 19 నుంచి 24 వరకు జరిగిన ప్రహసనం అనేటువంటిది పాఠ్యాంశంగా పెట్టాలా. ఎలా పాలన చేయకూడదో, ఎలా పోరాటం చేయాలనేటువంటి దాని మీద అదొక పాఠ్యాంశం కావాలా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అడుగు తీసి అడిగేస్తే నిర్బంధం. పార్టీ నాయకులు ఎవరన్నా ముందుకు వచ్చి వాళ్ళు చాలా మంది ఆక్కున్నారు, ముందుకు వచ్చే వాళ్ళకేమో గృహ నిర్బంధం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ తిరగబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు, రేణిగుంట ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు, రామతీర్థానికి వెళ్లకుండా లారీలు అడ్డం పెట్టారు, అనపర్తిలో 7 కిలోమీటర్లు నడిపించారు ఎన్ఎస్జీ ప్రొడక్ట్ని. అంటే రైతులు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి వసతి ఇవ్వలేదు, రోడ్డు మీద అన్నం తిన్నారు, నడి రోడ్డు మీద అన్నం కలుపుతున్నారు రైతులు, మహిళా రైతులు. ఇదంతా ఉసురు. అనేక మంది ఆక్రోశం, ఉక్రోషం, ఇదంతా పాప, వీళ్ళు చేసిన పాపం శాపమై వెంటాడింది అతన్ని. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటువంటిది ఇన్ని చేసినా వీళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. ఎక్కడో చోట వీళ్ళని దెబ్బకొట్టేయాలి, వీళ్ళు ఇంకా బలహీనం చేసేయాలి మానసికంగా అనుకున్నాడు. అతను ఎంత వేధించినా కూడా తగ్గలేదు. మెల్లమెల్లగా దాక్కున్న వాళ్ళందరూ బయట రావడం మొదలెట్టారు. ఎప్పుడైతే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఎప్పుడైతే ఆదరణ వస్తుందో, మళ్ళా పాటి జగన్మోహన్ రెడ్డి వీడి సంగతి అయిపోయిందిరా బాబు అనేటువంటిది స్మెల్ వస్తుంది కదా. వాళ్ళు కూడా ఎండు చేపలు కాలితే పిల్లికి వాసన వచ్చినట్టు వీళ్ళందరికీ వాసన వస్తుంది. వచ్చి మెల్లమెల్లగా చేరడం మొదలెట్టారు, కూడా రావడం మొదలెట్టారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంకొక దెబ్బ కొట్టాలి. అయినా లోపల అందరికీ గుండె జారిపోతూ ఉండేది. మేము చెప్పేవాళ్ళు ఇటు పని అయిపోయిందని చెప్తే ఎవడు నమ్మేవాడు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎవరి సహాయం లేకుండా తన గొయ్యి తానే తవ్వుకుని ఆ మట్టి తనే కప్పెట్టుకున్నాడు. అర్థమైందండి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం, భువనేశ్వర్ గారు బయటికి రావటం, వాళ్ళ కుటుంబం అంతా అండగా నిలబడడం, ఈ ప్రపంచంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సానుభూతి పరులు, తెలుగువారు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక రకమైన తిరుగుబాటు చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు, చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా నినాదాలు చేశారు. హైదరాబాద్లో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలపడం కోసం ఆ 53 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు జరిగినాయి. అందులో అనేక కార్యక్రమాలు మేము పాల్గొన్నాం. మేము ప్రత్యక్ష సాక్షులు. మెట్రో అయినా, లేకపోతే గచ్చిబౌలి కార్యక్రమం అయినా, ఎక్కడికక్కడ చేసే కార్యక్రమాలు అన్నింటిలో మేము పాల్గొన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత 24 గంటల పాటు సాగింది. ఒక రాజమండ్రి నుంచి మంగళగిరి ఇప్పుడు 2.5 గంటలండి మామూలుగా అయితే. ఆయనకి అనుమాయితే 2 గంటల రయ్యమని వెళ్ళిపోతారు. 24 గంటల పాటు సాగింది. అయినా సరే ఆయన ఎక్కడా కూడా తొనక్కుండా బెనక్కుండా, నేను ఎందుకు ఆయన ఒక రాజర్షి అని ఎందుకంటానంటే, ఆ వ్యక్తి మనకు ఆయన ఇక్కడ ఉండగా మన విలువ తెలియట్లా. ఆ మనిషిని మనకు ఆ చాదస్తంలో ఒకసారి మన కోపం వస్తుంది, కానీ ఆ సహనం, సంయమనం, 2 సహజ కవచకుండలాలు ఆయనకి, అవి ఆభరణాలు. అవి అదే బలము, అదే బలహీనత ఆయనకి. ప్రతిపక్ష పార్టీ నాయకులే అంటుంటారు, మొన్న కూడా అంబటి రాంబాబు అసలు చంద్రబాబు గారంటే ఇది కాదు, ఆయన ఇలా ఉండరు, ఆయన పాలన ఇలా ఉండదని చెప్పి ఆయనే అంటున్నారు. అంచేత బాబు గారు మనకు వరం అండి. తెలుగు వాళ్ళు, తెలంగాణ, ఆంధ్రానికి, తెలుగు వాళ్ళకి ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవాన్ని, నినాదాన్ని, సమర పతాకాన్ని రెపరెపలాడిస్తే మనకు ఆత్మవిశ్వాసం కల్పించాడైనా, ప్రజల పట్ల బాధ్యత, భయం ఉన్న వ్యక్తి అయినా, ఎవరేమనుకుంటారో అని జాగ్రత్తగా తనను తాను నియంత్రించుకునే వ్యక్తి అయినా, పరమ శత్రువును కూడా దగ్గర తీసుకునే మనిషి అయినా,
ఇలాంటి వ్యక్తిని చాలామంది అంటే నేను అప్పట్లోనే చెప్పాను, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. అటువంటి లెజెండ్స్ని మనం కాపాడుకోవాలి, వాళ్ళకి మద్దతుగా నిలవాలి. వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి మనం ధర్మం వైపునే ఉండాలి. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడద్దు అనేటువంటిది బేసిక్ లైన్. ఆయన కోసం కూడా ప్రజలు అనేక దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఆయన కోసం పోరాడారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అనేక పోరాటాలు చూసాం మనం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరిగినాయి, స్వేచ్ఛ కోసం. కానీ మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం అంతమంది బయటకు వచ్చారు. అవును, ఇది ఒక అద్భుతమైన విషయం. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్, జీవిత సాఫల్యం. ఇంకేం అవసరం లేదు ఆయనకి. ఆ వ్యక్తి మీద అంత అభిమానం పాలు పొంగినట్టు పొంగుతుందని ఎవరు ఊహించలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా పచ్చికల వెలక్కాయ నోట్లో పడినట్టు అయిపోయింది. వాళ్ళ వ్యూహకర్తలందరూ పైకి కిందకి చూశారు. ఫలితం మఠాష అయిపోయాడు. అయితే అవన్నీ కాళరాత్రులు. మనకి ఇవాళ చెప్పుకుంటున్నాం, కానీ ఆ బాధ, ఆ ఆవేదన, ఆ ఆక్రోశం, రోషాల మధ్య నలిగిపోయాం. మానసిక వేదన కృంగదీసేది. ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలు కలిగి న్యాయస్థానాల్లో వచ్చి తీర్పులు కానీ, ప్రభుత్వం వ్యవహరించే తీరు కానీ, ఇతనికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడే మాటలు చూస్తుంటే సూదులు పెట్టి పొడిచినట్టు ఉండేది గుండెల మీద. ఇవన్నీ దాటుకుని వచ్చి ఒడ్డుకొచ్చిన తర్వాత ఇవాళ ఒక ఆనందంగా చెప్పుకుంటున్నాం, సంతోషంగా, రిలాక్స్డ్గా. కానీ ఆ క్షణాల్లో చీకట్లో రాయి వేయటమే, చీకట్లో ప్రయాణం చేయటమే. పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు, దారంతా గతుకులు, అన్ని రాళ్ళు, కటికి గాఢాంధకారం, కటికి చీకటి, రాళ్ళు ముళ్ళు ఉన్నాయి, అయినా సరే ముందుకే అన్నట్టుగా ఆ పార్టీ నాయకులు, శ్రేణులు, ముఖ్యంగా కార్యకర్తలు వెళ్ళారు. మాలాంటి వాళ్ళకి మైకట్టుకుని దారి చూపించేవాళ్ళు. అలా కాదు, ఇలా కాదు అంటాం. మేము కూడా ఒక పార్ట్ అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆ విజయాన్ని, ఆ విజయోత్సాహాన్ని ఆస్వాదించడానికి మాకు కూడా హక్కు ఉందని అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.